ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళు దాదాపు ఉండరు. ఎవ్రీబడి లవ్స్ ఐస్ క్రీమ్. ఒక చిన్నపిల్లవాడి నుంచి మొదలుకొని వృద్ధుడి వరకు. ఈ మధ్య కాలాన్ని అయితే సీజన్తో కూడా సంబంధం లేదు. మేము చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్లోనే తినేవారు. ఇప్పుడు సీజన్తో సంబంధం లేదు. కాశ్మీర్లో, శ్రీనగర్లో, దాల్ లేక్లో కూర్చొని కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. సో ఐస్ క్రీమ్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ లైఫ్ స్టైల్. ఏంటి మన ఇండియాస్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఎలా ఉంది? చాలా ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మొదటిది, భారతదేశంలో ఐస్ క్రీమ్ తినడం గణనీయంగా పెరుగుతోంది. లాస్ట్ 10 ఇయర్స్లో మీరు చూసుకుంటే ఐస్ క్రీమ్ కన్సంప్షన్ 4-fold 400% 400% వృద్ధి రేట్ నమోదు చేసుకుంది. ఇక 2011లో పర్ క్యాపిటా ఐస్ క్రీమ్ కన్సంప్షన్ ఇన్ ఇండియా పర్ ఇయర్ 400 ml. ఇప్పుడు అది 1.6 లీటర్స్కి పెరిగింది. అంటే ఏటా సగటున ఒక భారతీయుడు తలసరి వినిమయము 400 ml నుంచి 1.6 లీటర్స్కి పెరిగింది. అంటే 4 times ఇంక్రీజ్ అయింది పర్ క్యాపిటా ఐస్ క్రీమ్ కన్సంప్షన్. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇందులో 63% ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇందులో మెజారిటీ. థర్డ్ ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇందులో 60% సీజన్లోనే అమ్ముడుపోతుంది. మార్చ్ టు జూన్ వేసవి బిగినై ఋతుపవనాలు ఎంటర్ అయ్యి మాన్సూన్ ఎంటర్ అయ్యేంత వరకు ఈ పీరియడ్ను ఐస్ క్రీమ్ సీజన్గా పిలుస్తారు. సో ఈ ఐస్ క్రీమ్ సీజన్లోనే దేశంలో అమ్ముడుపోయే ఐస్ క్రీమ్లో 60% ఈ పీరియడ్లో పోతాయి. మిగతా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 to 4 months కాక మిగిలిన నెలల్లో 40% వెళ్తాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ఆఫ్ సీజన్లో ఐస్ క్రీమ్ తినడం పెరిగింది. సో భారతదేశంలో ఫ్యాక్ట్ నెంబర్ 4, ఒక 1000 ఫ్లేవర్స్ మన దేశంలో ఐస్ క్రీమ్లు ఉన్నాయి. 1000 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి మనకు చాలామందికి తెలియకపోతే అలాంటి వాడికి ఒక 2-3 రకాలే తెలుసు. బాదం పిస్తా, వెనీలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇలా. నేను మాత్రం ఒక వెనీలా తప్ప ఇంకేది తినను. సో పెద్దగా ఐస్ క్రీమ్ నాకు తెలియదు. స్ట్రాబెర్రీ ఫ్లేవరు, కానీ 1000 ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో. ఇందులో ఇటీవల కాలంలో ఫారిన్ ఫ్లేవర్స్ కూడా, అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల ఫ్లేవర్స్ కూడా ఇండియాలో ఎంటర్ అవుతున్నాయి. సో ఇండియన్ కంపెనీసే కాదు, ఫారిన్ కంపెనీస్ కూడా ఎంటర్ అవుతున్నాయి. సో ఇది ఐస్ క్రీమ్ ఇండస్ట్రీకి చెందిన 4th ఫ్యాక్టర్. 5th, ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ టోటల్ టర్నోవర్ 30,000 crores, 30,000 కోట్లు. ఆశ్చర్యం వేస్తుంది. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12 to 15%. ప్రతి ఇయర్ గ్రోత్ రేట్ 12 to 15%. అందుకే 10 yearsలో అంత భారీగా పెరిగింది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు చాలామంది తెలియకపోవచ్చు, ఐస్ క్రీమ్ పైన జిఎస్టీ ఎంత అని. లగ్జరీ ప్రోడక్ట్గా జిఎస్టీ ఐస్ క్రీమ్ వర్గీకరిస్తుంది. మనలో ఇవాళ సామాన్యుడు కూడా కాస్ట్లీయో చీపరో ఏదో ఒక ఐస్ క్రీమ్ తింటున్నాడు. కానీ ప్రభుత్వాల దృష్టిలో స్టిల్ ఐస్ క్రీమ్ ఇది లగ్జరీ. అందుకే 18% జిఎస్టీ వీటిపైన వసూలు చేస్తున్నారు. సో ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్పేది ఏంటంటే, దీన్ని కనుక మీరు తగ్గిస్తే 5% తగ్గిస్తే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఇప్పుడు 12 to 15% పెరుగుతున్నది కాస్త 15% దాటుతుంది అని అంచనా. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 7, నేను ఇంతకుముందు పర్ క్యాపిటా కన్సంప్షన్ చెప్పాను. ఏటా ఒక సగటున ఒక భారతీయుడు 1.6 లీటర్స్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. కానీ ఇది ఎవరేజ్. ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రంలో 3 లీటర్స్ వరకు కూడా ఉంది ఎవరేజ్ కన్సంప్షన్. అలాగే ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోస్లో కూడా పర్ క్యాపిటా కన్సంప్షన్ 3 లీటర్స్ కన్నా అబోవ్ ఉంది.
సో ఈ 7 ఫ్యాక్టర్స్ మనకు ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ని తెలియజేస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతోంది, కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్? ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఇంత భారీగా పెరగటానికి కారణం ఏంటి? ఒకటి, కనెక్టివిటీ అండ్ కోల్డ్ చైన్ ఫెసిలిటీ బాగా పెరగడం. అంటే రోడ్ నెట్వర్క్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది, రిఫ్రిజిరేషన్ ఇంప్రూవ్ అయింది, ఎలక్ట్రిసిటీ పెనట్రేషన్ పెరిగింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకుండా, కోల్డ్ చైన్ లేకుండా ఐస్ క్రీమ్ పనిచేయదు. సో అందువల్ల ఈ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ కావడం ఐస్ క్రీమ్ ఇండస్ట్రీకి ఒక వరంగా మారింది. రెండవది క్యూ కామర్స్ డెవలప్ అయ్యాక ఐస్ క్రీమ్ బాల్కనీలో కూర్చొని, అపార్ట్మెంట్లో ఇంటి ముందు కూర్చొని, గార్డెన్లో కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ క్రీమ్ ఓ బటన్ నొక్కితే ఇంట్లో వచ్చి పడుతుంది. మీకు స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్ ఇవి వచ్చాక క్విక్ కామర్స్ అంటే 5-10 నిమిషాలు వస్తుంది. ఒకప్పట్లాగా ఈ కామర్స్లో అంటే 1/2 అవర్ 45 మినిట్స్లో ఐస్ క్రీమ్ రావాలి అంటే అప్పటికి కరిగిపోతుంది అనే భయం. ఇప్పుడు ఈ క్యూ కామర్స్ వచ్చాక ఆ భయం లేదు, నీకు చాలా వేగంగా రావడం. ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్. సో ఈ క్విక్ కామర్స్ ఆగమనంతో ఐస్ క్రీమ్ కన్జంప్షన్ పెరిగింది. మూడవది, ఐస్ క్రీమ్ను ట్రెడిషనల్ స్వీట్స్తో మిక్స్ చేసి కన్జ్యూమ్ చేసే కల్చర్ పెరిగింది. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్, కేక్ ఐస్ క్రీమ్, రసగుల్లా ఐస్ క్రీమ్, ఆఖరికి నేను ఈ మధ్య ఒక వెడ్డింగ్కి వెళ్తే ఐస్ క్రీమ్ బజ్జీలు కూడా ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది, ఐస్ క్రీమ్ ఏంటి, బజ్జీ ఏంటి, మిరకా బజ్జీలాగా ఐస్ క్రీమ్ బజ్జీలు. సో డ్రై ఐస్ క్రీమ్ అని కూడా వస్తుంది. సో ఇలా ఐస్ క్రీమ్ బజ్జీల వరకు కూడా మనం వెళ్ళాం. సో ఇలా ఐస్ క్రీమ్ను కన్జ్యూమ్ చేసేటానికి అనుసరించేటువంటి రకరకాల పద్ధతులు కూడా పెరిగాయి. నాలుగవది, ఐస్ క్రీమ్ సమ్మర్లోనే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇదివరకు సమ్మర్లోనే తినేవారు. ఇప్పటికీ కూడా 60% ఐస్ క్రీమ్ సీజనల్ కన్జంప్షన్ అయితే నియర్లీ 40% ఆఫ్ సీజన్ కన్జంప్షన్ కూడా. ఆఫ్ సీజన్ కన్జంప్షన్ ఇంకా వేగంగా కూడా పెరుగుతోంది. సో అందువల్ల ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ ఈజ్ ఎ బూమింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. రాబోయే కాలంలో ఇది మరింతగా పెరగటానికి పొటెన్షియల్ ఉన్న సెక్టార్.